హలో ఎవ్రీవన్, మై సెల్ఫ్ మమత. నేను మీ అర్థమెటిక్ ఫ్యాకల్టీ. ఇప్పుడు ఏపీ తెలంగాణ వాళ్ళకి ఏమీ నోటిఫికేషన్ రాబోతుంది అంటే ఎక్కువగా మనకి వినిపిస్తుంది ఫారెస్ట్కి నోటిఫికేషన్ వస్తుంది అని. ఒకవేళ ఆ ఫారెస్ట్ జాబ్స్ నుంచి నోటిఫికేషన్ వస్తే మనకి మ్యాథ్స్లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాము. ఆ మ్యాథ్స్ నుంచి ఎంత వెయిటేజ్ ఉంది, ఎన్ని మార్క్స్కి అడుగుతాడు, ఎన్ని మినిట్స్లో మనం ఎగ్జామ్ రాయాలి, ఆ సిలబస్ ఎలా ఉంటుందో ఒకసారి మనం చూద్దాము. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అయినా లేదంటే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అయినా ఎఫ్ఎస్ఓ అయినా ఈ 3 ఎగ్జామ్స్కి మ్యాక్సిమం కామన్ సిలబసే ఉంటుంది. క్వశ్చన్ డిఫికల్టీ లెవెల్ మారుతూ వస్తూ ఉంటుంది. అందులో మ్యాథమెటిక్స్ నుంచి ప్యూర్ మ్యాథ్స్ నుంచి కూడా మనల్ని అడుగుతాడు. మ్యాథమెటిక్స్ నుంచి ఏమేమి టాపిక్స్ ఉన్నాయో ఒకసారి నార్మల్గా చూడండి. ఒక్క నిమిషం నేను ఆగుతాను, మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఒక 2 సెకండ్స్ అలాగా పాజ్ చేసి వీడియో స్క్రీన్ షాట్ తీసుకోండి. మ్యాథ్స్ నుంచి కాకుండా ప్యూర్ మ్యాథ్స్ నుంచి ఏమేమి ఉన్నాయి, ఆల్జీబ్రా నుంచి ఏం టాపిక్స్ మనకు ఉన్నాయి, ఇవన్నీ మీరు ఇప్పుడు ఒక్కసారిగా చదవాలని కాదు, ఒకసారి ఒక చిన్న లుక్ ఇవ్వండి లేదా స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఆల్జీబ్రా నుంచి మనకి ఏమేమి టాపిక్స్ ఉన్నాయి, ట్రిగ్నామెట్రీ నుంచి ఎలా అడుగుతాడు, ఏ టాపిక్స్ నుంచి అడుగుతాడు, జామెట్రీ నుంచి ఏమేమి టాపిక్స్ ఉన్నాయి, ఇంకా మనకి స్టాటిస్టిక్స్ నుంచి మెన్స్ట్రేషన్ నుంచి కూడా అడుగుతాడు. ఇవి మెన్స్ట్రేషన్ టాపిక్స్. నెక్స్ట్ చూస్తే స్టాటిస్టిక్స్ నుంచి అసలు ఈ ఎగ్జామ్ ఎన్ని మార్క్స్కి మనకి ఉంటుంది, ఎన్ని మార్క్స్కి ఉంటుంది ఎగ్జామ్ ఓవరాల్గా 200 మార్క్స్కి ఉంటుంది. ఆ 200 మార్క్స్లో 100 మార్క్స్ ఏమో జనరల్ నాలెడ్జ్, 100 మార్క్స్ మ్యాథమెటిక్స్. ఈ మ్యాథమెటిక్స్ సిలబస్ ఏంటని మనం ఇప్పుడే చూసాము. ఎన్ని బిట్స్ వస్తాయి మనకి? 100 బిట్స్ వస్తాయి. ఎన్ని మార్క్స్? 100 మార్క్స్. ఈ 100 బిట్స్కి ఒక్కొక్క బిట్కి ఒక్కొక్క మార్కు, 90 మినిట్స్ మనకి డ్యూరేషన్ ఉంటుంది. ఈరోజు మనం ఫస్ట్ డే కాబట్టి ఓవరాల్గా అసలు ప్రీవియస్ బిట్స్ ఏమైనా ఎగ్జామ్స్ జరిగినప్పుడు ఏమేమి ప్రీవియస్ బిట్స్ ఉన్నాయి, ఆ బిట్స్ మనల్ని ఎలా అడిగాడు. ఫస్ట్ డే కాబట్టి నేను ఎక్కువ డిఫికల్టీ లెవెల్ ఉన్న ప్రాబ్లమ్స్ ఏం తీసుకోవట్లేదండి, నార్మల్వే చూద్దాము. మీకు కూడా ఒక ఎంతూజియాజం అనేది వస్తూ ఉంటుంది కదా. మళ్ళీ ఫస్ట్ డే ఎక్కువ డిఫికల్ట్గా తీసుకుంటే మనకి కొంచెం మనసులో అమ్మో ఇలా ఉంటాయా ప్రాబ్లమ్స్ అని. ఈజీగానే అడుగుతాడు, మరి ఈ డిఫికల్ట్గా ఏం అడగడు. కొంచెం మనం ప్రిపేర్ అవ్వాలి. ఇప్పుడు ఇంకా మనకి పడలేదు కాబట్టి ముందు నుంచి ప్రిపేర్ అవుతే మనకి బెనిఫిట్ ఉంటుంది. ఒకసారి ఫస్ట్ ప్రాబ్లం నేను తీసుకుంటున్నాను. ద వాల్యూస్ ఆఫ్ m and n విచ్ మేక్స్ ఒక 6 డిజిట్ నెంబర్ ఇచ్చాడు మనకి. ఏంటి ఆ 6 డిజిట్ నెంబరో చూడండి. ద లీస్ట్ నెంబర్ డివిజిబుల్ బై 3 ఆర్ రెస్పెక్టివ్లీ. క్వశ్చన్ ఏం అడుగుతున్నాడంటే ఈ 6 డిజిట్ నెంబర్లో మనకి ఏమేమి అన్నోన్స్ ఇచ్చాడు, m ఇంకా n అనే 2 అన్నోన్ వాల్యూస్ ఇచ్చాడు. ఈ m n అన్నోన్ వాల్యూస్ని కనుక్కోవాలి. అలా కనుక్కోవాలంటే వాళ్ళు ఇచ్చిన హింట్ ఏంటి, డివిజబుల్ బై 3 అని అన్నారు. ఇంకొక హింట్ కూడా ఇచ్చాడు మనకి, లీస్ట్ నెంబర్ అన్నాడు. ఈ 6 డిజిట్ నెంబర్లో ఈ ఆప్షన్స్ని మనం ఏది రిప్రజెంట్ చేసినా కొన్ని ఆప్షన్స్ మనకి సాటిస్ఫై అయ్యే ఛాన్స్ ఒకవేళ ఉంటే, లేదా ఒకటి సబ్స్టిట్యూట్ చేసినప్పుడు, 2 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు, 2-3 ఆప్షన్స్ దగ్గర మనం ఇదా అదా అని కన్ఫ్యూజ్ అయినప్పుడు క్వశ్చన్లో ఇలాంటి హింట్స్ని మనం చూస్తూ వస్తూ ఉండాలి. ఇప్పుడు ఇక్కడ డివిజిబుల్ బై 3 అన్నారు కాబట్టి అసలు 3 డివిజిబిలిటీ రూల్స్ ఏంటి మనకి తెలియాలి. 3వ ఎక్కంలో పోవాలి అంటే నెంబర్ 3తో మనకి డివిజిబుల్ అవ్వాలి అని అంటే ఆ నెంబరు సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఇచ్చిన ప్రతి ఒక్క డిజిట్ని విడివిడిగా మనం కలిపినప్పుడు ఆ నెంబర్ మొత్తం సమ్ చేసిన ఒక రిజల్ట్ ఉంటుంది కదా, ఆ రిజల్ట్ 3 టేబుల్లో మనకి క్యాన్సిల్ అవ్వాలి. ఇప్పుడు మనకేం నెంబర్స్ ఇచ్చాడు, 4 3 m అన్నోన్ మనకు తెలియదు, 2 n 5, 4 3 సమ్ చేస్తే 7, m అన్నోన్ మనకు తెలియదు, పక్కన పెట్టేసేయండి. 7 + 2 9, 9 + 5 14. ఇప్పటి వరకు మనకు వచ్చిన సమ్ ఎంత, 14 ప్లస్ m ప్లస్ n. అవునా, ఓవరాల్ నెంబర్ కలపాలి. అలా ఉన్న కొన్ని అన్నోన్స్తోనే వదిలేసి మిగిలిన నెంబర్ కలిపితే సరిపోదు అండి, మన ఓవరాల్ నెంబర్ని కలుపుకోవాలి. అంటే 14 + m + n మనకు వచ్చిన రిజల్ట్. ఇప్పుడు మనల్ని అడిగింది ఏంటి, డివిజిబుల్ బై 3 కాబట్టి 3 డిజిట్లో 3తో డివిజిబిలిటీ మనం చేసినప్పుడు నెక్స్ట్ ఏమొస్తుంది మనకి, దగ్గరగా ఉన్న వాల్యూ ఏంటి, 3 5 15, లేదు 3 6 18, 3 7 21. ఇవి మనకి వస్తున్నాయా రావట్లేదా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు 14 ఉంది, ఫర్దర్గా m + n ఎంత కలిపితే 15కి మనకి దగ్గర అవుతుంది, ఒక నెంబర్ యాడ్ చేస్తే సరిపోతుంది. 14 + 1 15 అవుతుంది. లేదు 14 + 4 చేసినా మనకి 18కి సరిపోతుంది. ఈ 2 ఆప్షన్స్, ఈ 2 1 కలిపినా 4 కలిపినా మనకున్న ఆప్షన్స్ 3 ఉన్నాయి ఇక్కడ. అంటే 0 0 మనకి
సరిపోదు, ఎలిమినేట్ చేసేయచ్చు ఫస్టే. 0 1 0 4 0 0. ఎందుకు? సమ్ 1 అయినా పాసిబిలిటీ ఉంది, సమ్ 4 అయినా పాసిబిలిటీ ఉంది. కానీ ఇంకొక హింట్ కూడా మనకి ఇచ్చాడు. ఏమిచ్చాడు? లీస్ట్ నెంబర్ అని అన్నాడు. అంటే ఆ 6 డిజిట్ల సంఖ్య ఎంత తక్కువ నెంబరు అనేది. ఇప్పుడు చూస్తే 4 3 M మనకు అన్నోన్, అవునా? నెక్స్ట్ ఏంటి? 2 N అనేది మనకు అన్నోను, 5 M+N లీస్ట్గా అంటే 4 కలిపితే నెంబర్ 18 అయిపోతుంది, పెద్దది అయిపోతుంది, అవునా? ఇక్కడ కూడా మనం 0 4ని ఎలిమినేట్ చేయొచ్చు. మనకి ఇంకేమున్నాయి? 0 1 ఉంది, 1 0 ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకిచ్చిన నెంబర్ ఏంటండి? 4 3 M 2 N 5. మనం ఆల్రెడీ ఒక ఆప్షన్ని చూడగానే ఎలిమినేట్ చేసేసాం. ఇంకొక ఆప్షన్ని లీస్ట్ నెంబర్ అడిగాడు కాబట్టి ఎక్కువైపోతుంది అని కట్ చేసాం. మనకు ఉంది ఏంటి? 0 1 ఒకటి ఉంది, 1 0 ఒకటి ఉంది. సమ్ ఎట్లా 1 రావాలి. అంటే ఇప్పుడు ఏంటి? 4 3 0 1 సబ్స్టిట్యూట్ చేస్తే 0 2 1 5. అంటే నేను M ప్లేస్లో 0 పెట్టాను, N ప్లేస్లో 1 పెట్టాను. ఇప్పుడు ఇది చూడండి, ఇంకొకటి కూడా పాసిబిలిటీ ఉంటుందేమో అని మనం అనుకుంటున్నాం. అంటే 4 3 1 2 0 5. 4,30,215 అనే నెంబరు, 4,31,205 అనేది ఇంకొక నెంబర్. మీరు చెప్పండి, 4,30,000 నెంబర్ పెద్దదా, 4,31,000 నెంబర్ పెద్దదా? ఆబ్వియస్గా ఈ నెంబర్ని మనం చూసినప్పుడు 4,31,000 అనేది ఆబ్వియస్గా పెద్ద నెంబర్ కాబట్టి చిన్న నెంబరే మన ఆన్సర్ అవుతుంది. ఎందుకు చిన్న నెంబర్ మన ఆన్సర్ అవుతుంది? క్వశ్చన్లోనే లీస్ట్ నెంబర్ ఏంటి అని అడిగాడు కాబట్టి. సో ఐ హ్యావ్ టు కంక్లూడ్ ద వాల్యూ 0 1 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. అంటే ఇది కూడా క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్గా మనం 0 1 అనే వాల్యూని ఆన్సర్ చేయొచ్చు. ఇప్పుడు ఇదే క్వశ్చన్ని మేడం మీరు ఇంత లెందీగా చేశాడు, డివిజిబిలిటీ రూల్ 3A కదా, ఎందుకు ఇంత పెద్దగా చేస్తున్నారు అని అంటే మనకేమిచ్చారు? 4 3 M 2 N 5, అవునా? మొత్తం సమ్ కూడా చేయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు 4 + 3 ఎంత? 7 7 + 2 ఎంత? 9. మొత్తం సమ్ కూడా మనకి చేయాల్సిన అవసరం లేదు. మనకేమిచ్చారు? 4 3 M 2 N 5, అవునా? 4 + 3 ఎంత? 7 7 + 2 ఎంత? 9. ఇక్కడతో 9 ఆల్రెడీ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి మనం కట్ చేసుకోవచ్చు. మనకి రిమైనింగ్ 5 ఉంది. 5లో కూడా ఒక 3 ఉంటుంది, ఒక 2 ఉంటుంది. అంటే 5ని 3 + 2 రాయొచ్చు. ఆల్రెడీ 3 టేబుల్లో కట్ అయిపోతుంది. అంటే 2 మిగిలింది మనకి. 2కి ఎంత కలిపితే 3 టేబుల్లో పోయిద్ది? ఆబ్వియస్గా 2కి 1 అయినా కలపొచ్చు, 2కి 4 అయినా కలపొచ్చు, రిమైనింగ్ 3 అవుతుంది కాబట్టి అలా మొత్తం సమ్ చేయకుండా కూడా మనం ఫస్ట్ ఆ నెంబర్స్ని నార్మల్గా క్యాన్సిల్ చేసుకుంటూ కూడా మనం ఆప్షన్ పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక బిట్ మనం చూస్తే ఇది చాలా బాగుంటుంది, ఒకసారి చూడండి. tan A + cot A = 2. దెన్ tan పవర్ 6A + cot పవర్ 6A ఈస్ అని అడిగాడు. ఇక్కడ మనం ఏని ఒక టీటాగా రిప్రజెంట్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ tan θ + cot θ = 2. ఎంతైనా రాసుకోవచ్చు ఆ టీటా వాల్యూ. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 30 degrees రాసుకోవచ్చు, 30 degrees రాసుకోవచ్చు, 45 degrees రాసుకోవచ్చు, 60 degrees రాసుకోవచ్చు. ఏదో ఒకటి మన ఊహ మాత్రమే అది, అంటే మన ఎజంప్షన్ అది, అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంఫర్టబుల్గా ట్యాన్లో 45 అనే డిగ్రీ మనకు కంఫర్టబుల్గా ఉంటుంది కాబట్టి నేను tan 45 అనే వాల్యూ తీసుకుంటాను. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ tan 45 degrees A = 45 degrees అని మనం ఒక ఎజంప్షన్ అనుకుంటున్నాము. అది కరెక్ట్ అవుతుందా రాంగ్ అవుతుందా నాకు తెలియదు. tan 45 degrees + cot 45 degrees. tan 45 వచ్చిన వాళ్ళైతే tan 45 వాల్యూ 1, రాకపోయినా tan 45 వాల్యూ 1. tan 45 1, cot 45 1, 1 + 1 2 అవుతుంది. మనకు కూడా tan A + cot A = 2 అని మనకి ఇచ్చేశారు. మనం చేసినప్పుడు కూడా 2 అనే వాల్యూ సరిపోయింది. అంటే మనం తీసుకున్న టీటా వాల్యూ 45 degrees అనేది కరెక్ట్ అని మనం అనుకున్నాం. ఇదేంటి మనకి ఎజంప్షనే కదా. ఇప్పుడు మనం అనుకున్న వాల్యూ కరెక్ట్ అయింది కాబట్టి వీఆర్ వెరీ హ్యాపీ. ఇప్పుడు tan 45 నేను ఇక్కడ కూడా సబ్స్టిట్యూట్ చేస్తాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ tan పవర్ 6A + cot పవర్ 6A, ఇదే కదా అండి మనల్ని అడిగిన క్వశ్చన్. అంటే tan పవర్ 6 tan 45 degrees హోల్ పవర్ 6 tan
45 degrees పవర్ 6 cot 45 degrees హోల్ పవర్ 6 అంటే tan 45 వాల్యూ ఎంత 1 పవర్ 6 ప్లస్ cot 45 కూడా 1 పవర్ 6 1 పవర్ వాల్యూ ఎంత ఉన్నా అది 1 ప్లస్ 1 ఈక్వల్ టు 2. మనకి ఇచ్చిన ఆప్షన్స్లో 2 ఉంది. ఇది ఆల్రెడీ ప్రీవియస్ పేపరేనండి, నేను తయారు చేయలేదు ఈ క్వశ్చన్స్. ఇప్పుడు మనం 45 వాల్యూ తీసుకున్నాం కాబట్టి మనకి ఆ వాల్యూ సరిపోయింది, అవునా? ఇప్పుడు నేను ఒకవేళ 30 అనుకున్నాను, నేను ఒకవేళ 60 అనుకున్నాను, సాటిస్ఫై అవ్వలేదు, ఇంకొక నెంబర్కి వెళ్తాను, ఇంకొక డిగ్రీకి వెళ్తాను అంటే మనకి కొంచెం టైం వేస్ట్ అనేది జరుగుతుంది. ఫస్ట్ ఎజంప్షన్లోనే కరెక్ట్గా వస్తుంది అనే ఛాన్స్ అయితే లేదు. మరి ఈ క్వశ్చన్ని ఇంకెలా సాల్వ్ చేయొచ్చు ఇది ఒకసారి చూడండి. మీకు ఏమైనా టాపిక్స్ గుర్తొస్తున్నాయేమో చూడండి. మనకి ఇచ్చిన సమ్ ఏంటి? tan a ప్లస్ cot a ఈజ్ ఈక్వల్ టు 2, అవునా? ఇలా ఇచ్చినప్పుడు మనకేంటి tan aకి cot a అనేది 1/tan a ఈక్వల్ టు 1/cot a నేను రాయొచ్చా అండి? రాయొచ్చు కదా. సేమ్ అలాగే cot a ఈజ్ ఈక్వల్ టు 1/tan a రాయొచ్చు కదా. ఎందుకు? ఈ రెండు ఒకదానికొకటి రెసిప్రోకల్గా ఉంటాయి కాబట్టి. ఇప్పుడు tan aని నేను ఒకవేళ tan a ఈజ్ ఈక్వల్ టు ఏ అని అనుకున్నాను అనుకోండి అండి, చిన్న ఏ. అప్పుడు cot a ఏమైపోతుంది? ఆబ్వియస్గా 1/a అవుతుంది, అవునా? అంటే tan a అవుతుంది, cot a 1/a అవుతుంది, ఈక్వల్ టు 2. a ప్లస్ 1/a ఈక్వల్ టు 2 ఎక్కడైనా మనకి చూసినట్టు అనిపిస్తుందా? అనిపిస్తుంది కదా. ఎక్కడ చూసారో కింద కామెంట్ చేయండి. ఈ టాపిక్ మనకి ఎక్కడొస్తుంది? a ప్లస్ 1/a ఈక్వల్ టు 2 అని మనకి ఎందులో వస్తుంది? మ్యాథ్స్లో వస్తుందా, ప్యూర్ మ్యాథ్స్లో వస్తుందా? ఒకవేళ ప్యూర్ మ్యాథ్స్లో వస్తే ఏ టాపిక్లో వస్తుంది? నేను ఆల్రెడీ సిలబస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. అది a ప్లస్ 1/a ఈక్వల్ టు 2 అనే థీమ్ మనకి ఏ టాపిక్లో వస్తుందో కింద మీరు కామెంట్ చేస్తూ ఉండండి. ఇప్పుడు a ఈక్వల్ టు నేను 1 తీసుకుంటాను. ఇలా వచ్చిన ప్రాబ్లమ్స్కి ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే హింట్ గుర్తుపెట్టుకోండి. a ప్లస్ 1/a ఈక్వల్ టు 2 అయితే ఆల్వేస్ a ఈజ్ ఈక్వల్ టు 1 మనం పెట్టినప్పుడు ఖచ్చితంగా సాటిస్ఫై అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ a 1 అయితే 1 ప్లస్ 1/a 1 ప్లస్ 1/a అంటే 1 ప్లస్ 1 అది ఈక్వల్ టు 2 అయింది. సాటిస్ఫై అయిందా? ఈ టూ ఈక్వలే కదండి. అంటే a ప్లస్ 1/a ఈజ్ ఈక్వల్ 2 అయినప్పుడు a అనేది 1 సాటిస్ఫై అవుతుంది. మనల్ని ఏం అడిగాడు? tan పవర్ 6a ప్లస్ cot పవర్ 6a అని అడిగాడు, అవునా? మనం ఏని tan థీటాని ఏలాగా తీసుకున్నాం కాబట్టి ఇదే ప్రాబ్లమ్ని a పవర్ 6 ప్లస్ 1/a పవర్ 6 ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడిగాడు. ఆల్రెడీ మనకు తెలుసు a ఈక్వల్ టు వాల్యూ 1 అని కంక్లూడ్ చేసేసాం. అంటే 1 పవర్ 6 ప్లస్ 1/1 పవర్ 6 దట్ ఈక్వల్ టు 1 ప్లస్ 1 ఈక్వల్ టు 2. ఇలా మనం ఈ ప్రాబ్లమ్ని 2 మెథడ్స్లో చేయొచ్చు. అంటే ఒక మెథడ్లో tan థీటా వాల్యూ ఎంత అవుతుంది అని మనం గెస్ చేయొచ్చు. నెక్స్ట్ ఇది మనం ఇంకెలా రాసుకోవచ్చు అంటే ఇలా మనకి a ప్లస్ 1/a ఫామ్లో కూడా రాసుకోవచ్చు. ఎందుకు? tan a cot a అనేవి 2 రెసిప్రోకల్ వాల్యూస్ కాబట్టే. ఇదే సైన్కి కాస్కి మనం ట్రై చేయకూడదు, ఇదే కాస్కి కొసికెన్కి మనం ట్రై చేయకూడదు. నెక్స్ట్ ప్రాబ్లం ఒకసారి మనం ట్రై చేద్దాం. ఇంకా ఎలా అడిగాడు ఇది చూడండి. ఇది చాలా బాగుంటుంది క్వశ్చన్. వెన్ ఎ నెంబర్ ఈజ్ డివైడెడ్ బై 75 ఇట్ లీవ్స్ అ రిమైండర్ 52. ఏం చెప్తున్నారు మనకి క్వశ్చన్లో? ఒక నెంబర్ని 75తో మనం భాగించినప్పుడు మనకి శేషం 52 వస్తుంది. ఇఫ్ ఇట్ ఈస్ డివైడెడ్ బై 15 ఒకవేళ అదే నెంబర్ని 15తో భాగిస్తే రిమైండర్ ఎంత వస్తుంది అని అడుగుతున్నాడు. అసలు ఆ నెంబర్ ఏంటో మనకు చెప్పారా? చెప్పలేదు. కొంచెం స్లో అనిపిస్తుందండి. ఆల్రెడీ తెలిసిన వాళ్ళకి అందరికీ అర్థం అవ్వాలి కాబట్టి నేను కొంచెం నిదానంగానే చెప్తున్నాను. బాగా వచ్చిన వాళ్ళు నాతో ఫాలో అవుతూ రండి. ఒక నెంబర్ మనకి 75తో డివైడ్ అయినప్పుడు ఆ నెంబర్ మన అన్నోన్ ఎక్స్ అనుకుంటే మనకి రిమైండర్ 52 వస్తుందండి. సేమ్ నెంబరు అంటే ఇదే ఎక్స్, మనకి తెలియదు ఆ నెంబర్ ఏంటో ఎక్స్, ఇదే ఎక్స్ 15తో డివిజిబుల్ అయినప్పుడు ఎంత రిమైండర్ వస్తుంది? ఇదండి క్వశ్చన్. ఇప్పుడు మనకేం తెలుసు? 70. ఇక్కడ మనం ఏమీ నేర్చుకోవాలి అనంటే ఫస్ట్ ఒక నెంబర్ ఏ నెంబర్తో మనం భాగిస్తున్నామంట? 75 అనే నెంబర్తో భాగిస్తున్నామంట. సెకండ్ టైం అదే నెంబర్ని 15తో మనం భాగిస్తున్నాము. అంటే ఇక్కడ ఈ భాగించే 2 వాల్యూస్ ఒకదానికొకటి
ఫ్యాక్టర్స్గా వస్తున్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఖచ్చితంగా అలా వచ్చే నెంబర్లే మ్యాక్సిమం మనకి ఇస్తారు. అలా ఇవ్వకపోతే మనకి మెథడ్ మారుతుంది. ఇప్పుడు ఇది ఇచ్చారు కాబట్టి ఇది నేర్చుకుందాం మనం. అంటే ఇప్పుడు మనకేమి ఇచ్చారు అనే నెంబర్ 75 ఎక్స్తో డివైడ్ అవుతే 52 రిమైండర్ వస్తుంది అని అన్నారు. 15 అదే ఎక్స్ని డివైడ్ చేస్తే ఎంత రిమైండర్ వస్తుంది, అది కదా మనకి క్వశ్చన్. అంటే ఇప్పుడు ఏంటి 15 5 ఎంత అండి మనకి 75 సరిపోతుందా? అంటే 15 ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ 75. అంటే ఈ 52 రిమైండర్ ఇక్కడ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. అంటే ఈ 52ని 15 ఎన్నిసార్లు భాగిస్తే మనకి ఎంత శేషం వస్తుంది అని అడుగుతున్నాడు క్వశ్చన్. ఇలా డైరెక్ట్గా అయినా చేయొచ్చు. 15 3 45 అంటే మనకి ఇంకెంత మిగులుతుంది 7 రిమైండర్ వస్తుంది. ఇలా కాకుండా మేడం మీరు ఇందాక ఇలా వేసుకున్నారు కాబట్టి ఇక్కడే 52ని ట్రై చేయండి. 15 3 45 అంటే 7 రిమైండర్. చూద్దాం అసలు అలాంటి ఒక ఆప్షన్ ఉందా లేదా మనం చూద్దాం. ఉంది కదా నెంబర్ 7, ఇది మనకి ఆన్సర్ అవుతుంది. ఇలా ఇచ్చినప్పుడు ఫస్ట్ ఏ డివిజిబుల్ నెంబర్ ఇచ్చారో సెకండ్ ఏ డివిజిబుల్ నెంబర్ ఇచ్చారో చూసుకోండి. ఈ రెండు ఖచ్చితంగా ఫ్యాక్టర్ అయినప్పుడు రిమైండర్ని డైరెక్ట్గా మనం అందులో సబ్స్టిట్యూట్ చేసి ఎంత మనకి రిమైండర్ వస్తుందో ఫస్ట్ ఇచ్చిన రిమైండర్ని సెకండ్ దానికి డివిడెంట్గా వేసి ఎంత వాల్యూ వస్తుందో చూస్తే మనకు వచ్చే ఆన్సరే కరెక్ట్ అయిపోతుంది. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఇఫ్ ఎ సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ 2 numbers ఆర్ 52 and 651 రెస్పెక్టివ్లీ దెన్ దేర్ డిఫరెన్స్. ఇక్కడ మనకి ఏం చెప్పారు అనంటే 2 అన్నోన్ నెంబర్లు ఇచ్చారు, ఏంటో మనకి తెలియదు. కానీ సమ్ ఎంతంట ఆ 2 అన్నోన్ నెంబర్లని నేను ఏబిగా రిప్రజెంట్ చేసుకుంటున్నాను, మనకు తెలియదు కాబట్టి. సో a + b = 52 అని ఇచ్చాడు. సమ్ ఏమో 52 అంట, ప్రొడక్ట్ ఏమో 651 అంట. అంటే ఇప్పుడు ఏంటి a × b = 651. మనల్ని ఏం అడుగుతున్నారు, దేర్ డిఫరెన్స్ అని అడుగుతున్నారు. ఎంత, ఇదే కదా క్వశ్చన్. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్లో మనకి సమ్ ఆఫ్ ద 2 numbers ఇచ్చారు, ప్రొడక్ట్ ఆఫ్ ద 2 numbers ఇచ్చారు, డిఫరెన్స్ ఆఫ్ ద 2 numbers ఏంటి అని మనల్ని అడుగుతున్నాడు. ఇది చూడగానే మనకి ఆల్జీబ్రాలో వెంటనే ఒక ఫార్ములా గుర్తొస్తుంది. ఏంటి a + b² - a - b² = 4ab. అవునా, ఇది మనకిచ్చిన ఫార్ములా. మనకి ఇక్కడ సమ్ ఆఫ్ ద 2 numbers తెలుసు, ప్రొడక్ట్ ఆఫ్ ద 2 numbers తెలుసు. మనల్ని అడిగింది ఏంటి డిఫరెన్స్ బిట్వీన్ ద 2 numbers. మనం సబ్స్టిట్యూట్ చేయొచ్చు, కానీ ఇది కొంచెం మనకి లెందీగా అనిపించింది. ఇప్పుడు మనం ఏం చేద్దాము ఈ ప్రాబ్లంలో అనంటే, ఇక్కడ మనకి ప్రొడక్ట్ ఆఫ్ ద 2 numbers ఏమని ఇచ్చారు 651 అని ఇచ్చాడు. ఇప్పుడే మనం ఫస్ట్ ప్రాబ్లంలో నేర్చుకున్నాం డివిజిబిలిటీ ఆఫ్ 3, 3వ ఎక్కంతో భాగించబడాలంటే రూల్స్. సమ్ ఆఫ్ ద డిజిట్స్ కలిపితే కూడా మనకి 3వ ఎక్కంలో భాగించే నెంబర్లు అయి ఉండాలి. అంటే ఇప్పుడు సమ్ ఎంత వస్తుంది 6 + 5 ఎంత 11, 11 + 1 ఎంత 12. అవునా, అంటే ఈ 12 అనే నెంబరు మనకి 3 టేబుల్లో మనకి క్యాన్సిల్ అయిపోతుంది. అవునా, ఈ 12 3 టేబుల్లో క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఆబ్వియస్గా 651 అనే నెంబరు 3 టేబుల్లో మనకి క్యాన్సిల్ అయింది. అంటే 3 × 3 × 6, 3 × 1 3, 3 × 21. ఇలా మనకి కొంచెం హై నెంబర్స్ ఇచ్చినప్పుడు ఒకసారి 9 కానీ 7 కానీ చెక్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఒకవేళ మనం ఇది 7గా చెక్ చేసుకుంటే 3 × 7 3 21, 7 1 7 × 7 టేబుల్లో. అంటే ఈ రెండు మళ్ళీ మనం ప్రొడక్ట్ చేస్తే 21 × 31 అనే నెంబర్తో ఇది డివిజిబుల్ అవుతుంది. అంటే ఈ 651ని 21 × 31 లాగా మనం రాసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి కలిపి చూడండి 21 + 31 ఎంత అవుతుంది అంటే 21 + 31 = ఎంత అవుతుంది 52 అవుతుంది. మనకు కూడా సమ్ ఆఫ్ ద డిజిట్స్ 52 అనే ఇచ్చారు. సేమ్ 21 × 31 మనకి ప్రొడక్ట్ చేస్తే 651 వస్తుంది. ఈ రెండు నెంబర్లు తెలిసిపోయాయి, ఏ 21 బి 31 లేదా ఏ 31 బి 21గా తీసుకోవచ్చు, ఏదైనా ఒక రెండు నెంబర్లు. ఇప్పుడు మనం ఏంటి ఏ - బి అనుకున్నాం కాబట్టి ఐ విల్ గివ్ ఏ యాజ్ 31, బి యాజ్ 21. ఇప్పుడు 21కి 31కి డిఫరెన్స్ ఎంత 10 కదా, సో 10 మన ఆన్సర్. ఇది ఈ ఆన్సర్ మనకి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినా వస్తుంది. ఇప్పుడు సమ్ ఆఫ్ ద నెంబర్స్ ఎంత ఇచ్చాడండి మనకి, సమ్ ఆఫ్ ద నెంబర్స్ 52 అని ఇచ్చాడు. 52² -
a minus b హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4 ఇంటూ 652 అని మనకి నెంబర్ ఇచ్చారు. అవునా? 651 ఐ థింక్ సో. 651. ఇదంతా చేయడానికి మనకు టైం పడుతుంది కాబట్టి ఒక్కొక్కసారి చిన్న గెస్ అంతే. అంటే ఇప్పుడు ఇది 3 టేబుల్లో పోతుంది, తర్వాత 7 టేబుల్లో పోతుంది కాబట్టి ఓవరాల్గా 21 టేబుల్ ఇంటూ 31. 21 ఇంటూ 31. ఇంకొక ప్రాబ్లం చూద్దాం. 3 persons AB and C joined sports class on a particular date. ఒక్కొక్క డేట్ రోజు ముగ్గురు జాయిన్ అయ్యారంట. After that, A, B and C attend the class on every 3rd, 4th, 5th day respectively. On the nth day, all of them again attend the class. Then the value of n. ఇక్కడ ఏమి ఇచ్చారంటే ముగ్గురు స్పోర్ట్స్ క్లాస్లో జాయిన్ అయ్యారంట. ఏబిసి అనే వాళ్ళు ప్రతిరోజు రావట్లేదు. ఒకళ్ళేమో ఎవ్రీ 3rd డేకి వస్తున్నారు. అంటే ఈరోజు ఒకళ్ళు వస్తే మళ్ళీ 3rd డే, మళ్ళీ ఇంకొక ఒకళ్ళు 3rd డే వస్తున్నారు, ఇంకొకళ్ళు 4th డే వస్తున్నారు, ఇంకొకళ్ళు 5th డే వస్తున్నారు. అంటే ప్రతి 3 రోజులకు ఒకసారి ఏ వస్తారు, ప్రతి 4 రోజులకు ఒకసారి బి వస్తారు, ప్రతి 5 రోజులకు ఒకసారి సి వస్తారు. అంటే మనకి ఎలా ఇచ్చారండి? ఏ బి సి. ఇతను ఎవ్రీ 3 డేస్కి వస్తాడంట, ఇతను ఎవ్రీ 4 డేస్కి వస్తాడంట, ఇతను ఎవ్రీ 5 డేస్కి వస్తాడంట. ఇప్పుడు మనల్ని ఏం అడుగుతున్నారు? ఆన్ ద nth డే ఆల్ ఆఫ్ దెమ్ అగైన్ అటెండ్ ద క్లాస్. ఆ nth డే ఏంటి అనేది మనం కనుక్కోవాలి. ఆ రోజు ఇతను ప్రతి 3 రోజులకు ఒకసారి వస్తే, ఇతను ప్రతి 4 రోజులకు ఒకసారి, ఇతను ప్రతి 5 రోజులకు ఒకసారి, అలా ఒక్కొక్కరు ఒక్కొక్క డేలో వస్తే ఏ రోజు వాళ్ళందరూ వచ్చే ఛాన్స్ ఉంది అని మనల్ని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇలాంటి ప్రాబ్లమే మనం సేమ్ సర్క్యులర్ పాత్లో పరిగెడుతూ వస్తున్నారు. ఒకడు 3 మినిట్స్కి కంప్లీట్ చేస్తాడు, ఒకడు 4 మినిట్స్ కంప్లీట్ చేస్తాడు, ఇంకొకటి 6 మినిట్స్కి. ఓవరాల్గా ఎన్ని మినిట్స్కి వాళ్ళు ఏ మినిట్ దగ్గర కలుస్తారు అని మనల్ని క్వశ్చన్ అడుగుతారు. సేమ్ ఇది కూడా అంతే. ఇలా మనకి ఇచ్చినప్పుడు హింట్ ఏంటి అనంటే ఎల్సిఎం చేయాలండి. మనం ఎల్సిఎం చేయాలి. అంటే ఇప్పుడు 3, 4, 5కి ఎంత ఎల్సిఎం వస్తుంది అంటే ఎంత కసాగు వస్తుంది. ఇప్పుడు 3 టేబుల్లో ఒక నెంబరు, 4 టేబుల్లో ఒక నెంబరు, 5 టేబుల్లో ఒక నెంబరు ఖచ్చితంగా క్యాన్సిల్ అవ్వాలి. ఖచ్చితంగా క్యాన్సిల్ అవ్వాలంటే ఈ 3 మనకి డిఫరెంట్ నెంబర్స్. ఒకదానికొకటి ఫ్యాక్టరు అవ్వదు, ముందుకు వెళ్తున్నా కొంచెం ఒకదానికొకటి నెంబరు టచ్ కూడా అవ్వదు. అంటే ఇప్పుడు 3 ఇంటూ 4 12, 12 ఇంటూ 5 60. అంటే ఈ 3 అన్నోన్ నెంబర్స్ కాబట్టి నేను డైరెక్ట్గా మల్టిప్లై చేశాను. 3 ఇంటూ 4 ఇంటూ 5 ఐ విల్ టేక్ యాజ్ 60 ఎల్సిఎంగా తీసుకుంటున్నాను. అంటే ఒకళ్ళు 3 రోజులకు ఒకసారి వచ్చినా, ఒకళ్ళు 4 రోజులకు ఒకసారి వచ్చినా, ఒకళ్ళు 5 రోజులకు ఒకసారి వచ్చినా, ఆన్ ద nth డే అంటే 60వ రోజు ముగ్గురు ఒక రోజు వచ్చే ఛాన్స్ ఉంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ని మనం ఎల్సిఎంతోనే సాల్వ్ చేయాలి. 3, 4, 5 అనే నెంబర్కి ఎల్సిఎం 60 వస్తుంది కాబట్టి మన ఆన్సర్ కూడా 60నే అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామండి. A man works daily from 10 AM to 3 PM and completes the work in 20 days. If he takes a lunch break, then the work is finished in 25 days. The duration of the lunch break. ఈ క్వశ్చన్లో తను మార్నింగ్ 10 AM స్టార్ట్ చేసి 3 AM వరకు వర్క్ చేస్తున్నాడు. 20 డేస్ పడుతుంది. అంటే డేలో ఈ 20 డేస్ వర్క్ చేయడానికి అతనికి 5 hours పట్టిందంట అండి టైము. అతను ఒకవేళ లంచ్ బ్రేక్ తీసుకొని ఉండుంటే ఎన్ని డేస్ పట్టిద్దంట? 25 డేస్ పట్టిద్దంట. అవునా? ఎన్ని అవర్స్ వర్క్ చేస్తే అనే విషయం మనకి తెలిస్తే, ఆల్రెడీ ఇక్కడ 5 hours చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ ఎన్ని అవర్సో తెలిస్తే అది మోర్ ఆర్ లెస్ అవుతుంది. ఆబ్వియస్గా లంచ్ బ్రేక్ తీసుకుంటున్నాడు కాబట్టి తక్కువ టైమే చేస్తాడు. ఎందుకు? డేస్ ఎక్కువ పట్టాయి కాబట్టి. అప్పుడు మనం డిఫరెన్స్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు మనకి టోటల్ వర్క్ తెలియాలండి. టోటల్ వర్క్ ఈక్వల్ టు 20 డేస్ చేస్తున్నాడు, డేలో 5 hours చేస్తున్నాడు. ఇదే కదా టోటల్ వర్క్ అయితే మారదు కదా. లంచ్ బ్రేక్ తీసుకున్నా, లంచ్ బ్రేక్ తీసుకోకపోయినా టోటల్ వర్క్ అయితే మనకి మారదు. ఈ టోటల్ వర్క్ని అదే వ్యక్తి 25 డేస్ చేశాడంట. నెంబర్ ఆఫ్ అవర్స్ ఎన్ని పట్టిందో మనకి తెలియాలి. అంటే క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు 20 ఇంటూ 5/25. 5 5ల 25, 5 4ల 20. అంటే డేలో అతను
4 అవర్స్ వర్క్ చేస్తున్నాడంట. ఫస్ట్ లంచ్ బ్రేక్ తీసుకోకుండా డెడికేటెడ్గా ఉన్నప్పుడు 5 అవర్స్ వర్క్ చేశాడంట. మార్నింగ్ 10 o'clockకి స్టార్ట్ చేసి 3 PMకి క్లోజ్ చేసేసాడు. ఇప్పుడేంటి లంచ్ బ్రేక్ తీసుకుంటున్నాడంట, అంటే 4 అవర్సే వర్క్ చేశాడు. ఫస్ట్ 5 అవర్స్, ఇప్పుడు 4 అవర్స్. ఎన్ని అవర్ బ్రేక్ తీసుకున్నట్టండి? 1 అవర్ బ్రేక్ తీసుకున్నట్టు. ఆ 1 అవర్ అంటే మనకి 60 minutes. ఎప్పుడైనా సరే మనకి టోటల్ వర్క్ వచ్చేస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్లో మనం ఆబ్వియస్గా ఆన్సర్ త్వరగానే ఫినిష్ చేసేస్తాం. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం మనం. ఇక్కడ చూడండి, ఇది కూడా దానికి రిలేటబుల్ ప్రాబ్లం లాగానే ఉంటుంది. ఇది కూడా టైమ్ అండ్ వర్క్ బేస్డే. 9 persons do 30% ఆఫ్ ద వర్క్ ఇన్ 10 days. హౌ మెనీ పర్సన్స్ విల్ కంప్లీట్ అ వర్క్ ఇన్ 10 days? ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ డేస్ అయితే మార్చలేదండి. 9 మంది 30% వర్క్ చేయడానికి 10 రోజులు పట్టిందంట. ఎంతమంది పర్సన్స్ విల్ కంప్లీట్ ద వర్క్ అంటే ఇక్కడ 100% వర్క్ అని మనకి అర్థం. అంటే ఇక్కడ మనకి ఇందులో ఫార్ములా బేస్డ్ చేయొచ్చు, జనరల్గా ఆలోచించి కూడా చేయొచ్చు. నేను ఫస్ట్ ఫార్ములా బేస్డ్ చెప్తాను. మనకి టైమ్ అండ్ వర్క్లో M1 D1 బై W1 ఈక్వల్ టు M2 D2 బై W2. ఫస్ట్ ఎంతమంది మనుషులు ఉన్నారంట? 9 మంది మనుషులు ఉన్నారంట. అంటే 9 మంది మనుషులు 10 days వర్క్ చేశారంట. ఎంత పర్సెంట్ ఆఫ్ వర్క్ అయిపోయింది? 30% ఆఫ్ వర్కే అయిపోయింది. నెక్స్ట్, అసలు మనకి M2 తెలీదు, మనం కనుక్కోవాల్సింది కూడా నెంబర్ ఆఫ్ మెన్ ఎంతమంది పడతారు అని. ఇక్కడ కూడా 10 days వర్క్ చేశారంటండి. ఎంత వర్క్ అవ్వాలి? మొత్తం వర్క్ అని చెప్తున్నాడు కాబట్టి 100% ఆఫ్ ద వర్క్ అయిపోవాలి. సో 10 క్యాన్సిల్, పర్సంటేజ్ క్యాన్సిల్, 10 క్యాన్సిల్ అయిపోతుంది. 3 ఇందులో 3 times అయిపోయింది. అంటే 3 into 10. నెంబర్ ఆఫ్ మెన్ ఎంతమంది అవుతారంట? నెంబర్ ఆఫ్ మెన్ ఈక్వల్ టు 3 into 10, 30 members కావాలంట. అంటే 9 members 30% ఆఫ్ ద వర్క్ చేయడానికి 10 days. డెడ్ లైన్ అయితే మారలేదండి. ఇక్కడ 9 మంది ఉన్నప్పుడు కూడా 10 రోజుల్లోనే చేశారు. ఎంతమంది ఉన్నారు? 100% వర్క్ అయిపోవాలి. అందుకే మనకి నెంబర్ ఆఫ్ మెన్ అనే వాళ్ళు పెరిగారు, 30 members వచ్చారు. ఇది ఇలా కాకుండా సింపుల్గా ఇంకెలా చేయాలి? ఇదే ప్రాబ్లమ్ని మనం సింపుల్గా ఇంకెలా సాల్వ్ చేయాలో చూద్దాం ఒకసారి. 9 members 30% ఆఫ్ వర్క్ చేశారు, అవునా? డేస్ మారాయండి. ఇక్కడ నెంబర్ ఆఫ్ డేస్ అనేవి కాన్స్టెంట్గా ఉన్నాయి. సో మనకి డేస్తో పని లేదు. ఇక్కడ మనకి డేస్ అనేవి కాన్స్టెంట్ అండి. డేస్ కాన్స్టెంట్ కాబట్టి నేను డేస్ గురించి మాట్లాడట్లేదు. 9 members-కి 30% వర్క్ అయిపోయింది. ఎంతమందికి 100% వర్క్ అయిపోతుంది, అవునా? ఖచ్చితంగా 9 మంది 10 రోజులు చేస్తే 30% అయిపోయింది అంటే ఎంతమంది అదే 10 రోజులు చేయడానికి 100% అయిపోవాలి. నెంబర్ ఆఫ్ మెన్ అనే వాళ్ళు ఆబ్వియస్గా ఇంక్రీజ్ అయిపోతారు కాబట్టి 100 into 9/30. పర్సంటేజ్ కూడా ఉంటుంది, ఆబ్వియస్గా పర్సంటేజ్ క్యాన్సిల్ అయిపోతుంది. 0 క్యాన్సిల్, 3 ఇందులో 3 times. సో 30 members కావాలి మనకి. అంటే 30 ఇలా చేసిన ఆన్సర్ వస్తుంది, అలా చేసిన మనకి ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామండి. ఇది ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, ఈజీగా ఉంటుంది కూడా. ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 20%, a shopkeeper gives 2 successive discounts of 10% each. In such manner, the difference in the percentage would be. ఫస్ట్ 20% డిస్కౌంట్ ఇద్దాం అనుకున్నాడంట. ఇప్పుడు మనం బార్గెన్ చేస్తున్నామండి, ఎంతో కొంత తగ్గించండి. ఒక డ్రెస్ కొన్నప్పుడైనా, ఒక షర్ట్ కొన్నప్పుడైనా కొంచెం డిస్కౌంట్ ఇస్తే బాగుండు అని యాజ్ ఎ కస్టమర్గా మనకు అనిపించింది. అయితే షాప్ కీపర్ ఏం చేశాడు అంటే 20% డిస్కౌంట్ ఇవ్వకుండా 10% ఇచ్చి మళ్ళీ 10% ఇచ్చాడంట. అసలు అలా ఇస్తే ఎంత డిఫరెన్స్ వచ్చింది అంటే ఫస్ట్ 20% లాగా ఒక అమౌంట్ అనేది ఫిక్స్ చేసుకున్నాడు. అంటే 20% డిస్కౌంట్ ఇవ్వాలి నేను అని చెప్పేసి అనుకున్నాడు. కానీ తర్వాత ఏం చేశాడు? ఒకసారి 10% తగ్గించాడు, ఒకసారి 10% తగ్గించాడు. మనం క్యాలిక్యులేట్ చేయకపోతే ఏమనుకుంటాం? ఒకసారి 10% తగ్గింది, ఇంకోసారి 10% తగ్గింది, మొత్తానికి 20% తగ్గించాలనుకుంటున్నాడు కాబట్టి రెండు సేమే వస్తుందేమో అని మనం అనుకుంటాం. కానీ అలా కాదు. ఇప్పుడు 20% తగ్గించాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 100 రూపాయలు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 100 రూపీస్ అనుకోండి ఒక ప్రొడక్ట్ వాల్యూ, షర్ట్ అయినా డ్రెస్ అయినా ఏదో ఒకటి. ఫస్ట్ ఎంత తగ్గించాడంట?
20% తగ్గించాడంట. 100లో 20% అంటే 20 వాల్యూ. అంటే 20% తగ్గిస్తే మనకు ఆ ప్రోడక్ట్ ఎంతకు వస్తుంది? 80 రూపీస్కి వచ్చింది. అవునా? ఇది ఫస్ట్ స్టేజ్. నెక్స్ట్ ఇదే 100ని ఒకసారి ఫస్ట్ 10% తగ్గించాడంట. అంటే 100లో 10% అంటే 10 రూపీస్. 10% కాబట్టి 10 రూపీస్ తగ్గితే మనకి 90 రూపీస్. మళ్ళీ సెకండ్ టైం కూడా 10% తగ్గించాడంట. 90లో 10% అంటే 9 రూపీస్. ఈ 9 రూపీస్ తగ్గిస్తే ఇక్కడ 81 రూపీస్. ఫస్ట్ 20% తగ్గించినప్పుడు మనకు ప్రొడక్ట్ 80 రూపాయలకే వస్తుంది. నెక్స్ట్ 100%లో నుంచి 2 సార్లు 10% తగ్గించినప్పుడు ప్రొడక్ట్ మనకి 81 రూపీస్కి వస్తుంది. అంటే ఇక్కడ డిఫరెన్స్ ఎంత అండి? 80కి 81 రూపీస్కి డిఫరెన్స్ ఎంత? 1 రూపీయే కదా. ఈ 1 రూపీ 100లో ఎంత పర్సెంట్ అండి? 1 రూపీ 100లో 1%. అసలు అలాంటి ఒక ఆప్షన్ ఉందా లేదా చూద్దాం. ఉందండి, 1% ఉంది. దీన్ని ఇలా చేయొచ్చు సింపుల్గా. మనకి ఇక్కడ 20% 10% అన్నాడు కాబట్టి ఎంత పర్సెంట్కి ఎంత వాల్యూ వస్తుంది అని మనం అనుకున్నాం. ఇలా కాకుండా కొంచెం ఫార్ములా బేస్డ్ ట్రై చేయాలి అని అంటే సేమ్ ఫస్ట్ ఎంత తగ్గించాడండి? 20% తగ్గించాడు. ఇది మనకి మారదు, ఇలాగే ఉంటుంది. నెక్స్ట్ 2 టైమ్స్ ఒకసారి 10% తగ్గించాడంట, ఒకసారి 10% తగ్గించాడంట. అంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని x అని తీసుకుంటున్నాను, దీన్ని y అని తీసుకుంటున్నాను. ఇక్కడ ఫార్ములా ఏంటి అని అంటే x ప్లస్ y ప్లస్ xy/100. ఒకసారి సబ్స్టిట్యూట్ చేద్దాం. x అంటే మనకి x అంటే 10%. 10 ప్లస్ 10 ప్లస్ 10 ఇంటూ 10/100 అండి. 10 ఇంటూ 10 100, 100 100 క్యాన్సిల్. అంటే 10 ప్లస్ 10 ప్లస్ 1, 10 ప్లస్ 10 20, 20 ప్లస్ 1 21. ఇది 21%. ఫస్ట్ ఎంత తగ్గించాలనుకున్నాడు? 20% తగ్గించాలి అనుకున్నాడు. కానీ ఓవరాల్గా 2 సార్లు 10% తగ్గించేప్పటికి వాళ్ళకి 21% అయింది. 20కి 21%కి డిఫరెన్స్ ఎంతండి? ఆబ్వియస్గా 1%ఏ కదా. అదే మనకు వచ్చింది. ఇలా చేయొచ్చు. సేమ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం ఎక్కడ చూస్తాము అనంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్లో. సింపుల్ ఇంట్రెస్ట్లో 10% చేసినప్పుడు 1 ఇయర్కి, కాంపౌండ్ ఇంట్రెస్ట్లో 10% చేసినప్పుడు 1 ఇయర్కి ఎలాంటి డిఫరెన్స్ ఉండదు. సింపుల్ ఇంట్రెస్ట్ అయినా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయినా 1 ఇయర్కి మారదండి. కానీ ఇయర్ మారుతూ వస్తున్నప్పుడు చక్రవడ్డీ ఎప్పుడైనా వడ్డీ మీద వడ్డీ వస్తుంది కాబట్టి 10% అప్పుడు కూడా మనకి ఈ ఫార్ములా అనేది యూజ్ అవుతూ వస్తూ ఉంటుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం పాపులేషన్ కూడా ఇయర్ పెరుగుతుంది లేదా ఒక ఇయర్ పెరిగింది ఒక ఇయర్ తగ్గింది అన్నప్పుడు పెరిగింది అంటే పాజిటివ్ వాల్యూ తీసుకోవచ్చు, తగ్గింది అంటే నెగిటివ్ వాల్యూ తీసుకోవచ్చు. అంటే ఇయర్కి మనకి మారుతూ వస్తూ ఉన్నప్పుడు ఇలా మనం ఫార్ములా బేస్డ్ కూడా మనం ట్రై చేయొచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామండి. The value of cos square 68 degrees minus sin square 22 degrees. ఈ విలువ చేస్తే ఎంత వస్తుంది అని మనల్ని అడుగుతున్నారు. అంటే ఇప్పుడు మనకి cos square 68 degrees వాల్యూ తెలియాలి, sin square 22 degrees వాల్యూ తెలియాలి. తెలుస్తుందా అండి? మనకి తెలియదు కదా. మనకి జనరల్గా ఏం తెలుస్తాయి? 0 degrees, 30 degrees, 45 degrees, 60, 90 అలా తెలుస్తాయి. కానీ ఇక్కడేముంది? మనకి 68 degrees ఉంది, 22 degrees ఉంది. ఇప్పుడు మనం ఏం చేస్తాము ఈ ప్రాబ్లంలో అనంటే కాస్ స్క్వేర్ 68 degrees మైనస్ సైన్ స్క్వేర్ 22 degrees. ఇదే కదండి మనల్ని అడిగారు క్వశ్చన్. ఇప్పుడు ఈ 22ని కానీ 68ని కానీ ఏదైనా పర్వాలేదు, మార్చుకునే ఛాన్స్ ఉందా లేదా ఒకసారి చూడండి. అంటే మార్చుకోవాలి అనంటే ఇప్పుడు 22ని నేను 90 మైనస్ 68 రాయొచ్చా అండి? 90 మైనస్ 68 ఎంత వస్తుంది? 22 వస్తుంది. సరిపోతుంది కదా. సో ఐ వుడ్ లైక్ టు సబ్స్టిట్యూట్ ద వాల్యూ. సేమ్ మనల్ని ఏం అడిగారండి? కాస్ స్క్వేర్ 68 degrees మైనస్ సైన్ స్క్వేర్ 22 degrees అడిగారు. మనం ఏమనుకున్నాము? 22 degreesని 90 degrees మైనస్ 68 degrees రాయొచ్చు అనుకున్నాము. ఎందుకు? 90లోని 68 పోతే మనకి 22నే వాల్యూ వస్తుంది కాబట్టి. అంటే కాస్ స్క్వేర్ 68 degrees మైనస్ సైన్ స్క్వేర్ 90 మైనస్ 68 అవునా డిగ్రీస్. ఇప్పుడు ఇక్కడ మనకి తెలియాల్సిన ఒక రూల్ ఏంటి అనంటే సైన్ ఆఫ్ 90 మైనస్ టీటా ఎంత అని తెలియాలి. ఇక్కడ మనకి ఒక టేబుల్ నేర్చుకోవాలండి. ఇది 0 degrees, ఇది 90 degrees,
ఇది 180 degrees, ఇది 270 degrees. మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాం. ఆల్ సిల్వర్ టీ కప్స్. ఇక్కడ 90 మైనస్ టీటా అంటే ఫస్ట్ క్వాడ్రెంట్లోనే ఉంటుంది వాల్యూ మొత్తం. ఇది సెకండ్ క్వాడ్రెంట్, ఇది థర్డ్, ఇది ఫోర్త్. 90 మైనస్ టీటా ఫస్ట్ క్వాడ్రెంట్ అంటే ప్రతిదీ ఆల్ అన్ని వాల్యూస్ పాజిటివ్ వాల్యూసే వస్తాయి. అదే సెకండ్ అయితే ఓన్లీ సైన్ వాల్యూస్, థర్డ్ అయితే టాన్ వాల్యూస్, ఇది కాస్ వాల్యూస్. అవునా? అట్లాగే ఫస్ట్ క్వాడ్రెంట్లోనే మనకి వాల్యూ వస్తుంది కాబట్టి సైన్ ఆఫ్ 90 మైనస్ టీటా ఏమవుతుంది? కాస్ టీటా అయిపోతుంది. సో కాస్ స్క్వేర్ 68 degrees మైనస్ ఇది కూడా అంతే, కాస్ స్క్వేర్ 68 degrees అవుతుంది. ఈ రెండు వాల్యూస్ సేమా అండి? ఒకటి పాజిటివ్ వాల్యూ, ఒకటి నెగిటివ్ వాల్యూ. సో రెండు క్యాన్సిల్ అయిపోయి మనకి 0 ఆన్సర్ వస్తుంది. ఉందా? 0 ఉంది. ఇలా సాల్వ్ చేయాలి. నెక్స్ట్ ప్రాబ్లం, ఇది లాస్ట్ ప్రాబ్లం అండి ఈ రోజుకి. మనకి ఏమైనా మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా కామెంట్ చేస్తూ ఉండండి, నేను మీకు ఆన్సర్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఈ ప్రాబ్లం ఒకసారి చూద్దామండి. ఇది ప్యూర్ మ్యాథ్స్ బేస్డ్ ప్రాబ్లము. ఇన్ ఎ రెగ్యులర్ పాలిగాన్ ద ఇంటీరియర్ యాంగిల్ ఈస్ 4 times ద ఎక్స్టీరియర్ యాంగిల్, దెన్ ద నెంబర్ ఆఫ్ సైడ్స్. ఈ ప్రాబ్లంలో మనకి ఇంటీరియర్ యాంగిల్ 4 times ఎక్స్టీరియర్ యాంగిల్ అని చెప్పారు. అసలు ఫస్ట్ ఈ ప్రాబ్లం తెలియాలంటే మనకి ఇందులో 2 ఫార్ములాస్ ఉంటాయి, ఆ ఫార్ములాస్ రావాలి. ఇందులో మనకిచ్చిన హింట్ ఏంటండి? ఇంటీరియర్ యాంగిల్ ఈక్వల్ టు 4 times ద ఎక్స్టీరియర్ యాంగిల్ అని ఇచ్చారు. అంతకుమించి మనకి ఇంకేమైనా ఇచ్చారా? ఏమి ఇవ్వలేదు. ఏమి ఇవ్వకుండా ఇంకేం అడిగాడు? దెన్ ద నెంబర్ ఆఫ్ సైడ్స్ అని అడిగాడు. మనకి ఇచ్చిన ఒకే ఒక్క హింట్ ఇంటీరియర్ యాంగిల్ ఈజ్ 4 times ద ఎక్స్టీరియర్ యాంగిల్ అని ఇచ్చారు. ఇప్పుడు నేను 2 ఫార్ములాస్ రావాలి అని చెప్పాను కదా, ఏంటి ఆ 2 ఫార్ములాస్? ఇక్కడ మనకి ఎప్పుడైనా పాలిగాన్లో ఏ పాలిగాన్ అయినా తీసుకోండి, ట్రయాంగిల్ అయినా క్వాడ్రిలేటరల్ అయినా ఇంకా నెంబర్ ఆఫ్ యాంగిల్స్ పెరుగుతూ వస్తే ఆక్టా అయినా, అలా ఇంటీరియర్ యాంగిల్ ప్లస్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఈక్వల్ టు 180 degrees అనే వాల్యూ ఇది స్టాండర్డ్ అండి, ఇది మారదు. ఇది మనకి తెలియాలి. ఇక్కడ నెక్స్ట్ ఏం తెలియాలి అంటే ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ వాల్యూ మనకి ఫార్ములా తెలియాలి. అంటే ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఈక్వల్ టు 360 degrees బై ఎన్, ఇది ఫార్ములా అండి. ఈ రెండు ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి, బాక్స్లో పెట్టుకోండి, ఇంపార్టెంట్. ఇక్కడ ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఈక్వల్ టు 360 బై ఎన్ అన్నాను కదా, ఇది ఇంటీరియర్ యాంగిల్. ఆల్రెడీ ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఈక్వల్ టు 360 బై ఎన్ అండి. ఇప్పుడు ఎన్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ సైడ్స్. మనల్ని అడిగిన క్వశ్చన్లో కూడా నెంబర్ ఆఫ్ సైడ్స్. ఇప్పుడు ఇది మనకి క్వశ్చన్లో ఇచ్చారు ఒక ఎజంప్షన్, ఇంటీరియర్ యాంగిల్ ఈక్వల్ టు 4 times ద ఎక్స్టీరియర్ యాంగిల్. సో మనకి తెలిసిన ఫార్ములా ఏంటి? ఇంటీరియర్ యాంగిల్ ప్లస్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఈక్వల్ టు 180 degrees. అవునా? ఇప్పుడు నేను ఇంటీరియర్ యాంగిల్ ప్లేస్లో 4 times ద ఎక్స్టీరియర్ యాంగిల్ని సబ్స్టిట్యూట్ చేస్తాను. అంటే 4 times ద ఎక్స్టీరియర్ యాంగిల్ ప్లస్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఈక్వల్ టు 180 degrees. 5 times ద ఎక్స్టీరియర్ యాంగిల్ ఈక్వల్ టు 180 degrees. ఇక్కడ నుంచి మనకి ఎక్స్టీరియర్ యాంగిల్ వాల్యూ ఎంత వస్తుంది? 180 degrees బై 5. 5 3 15, 30, 5 6 30. సో 36 degrees అనేది మనకి ఎక్స్టీరియర్ యాంగిల్ వస్తుంది. ఈ వచ్చిన ఎక్స్టీరియర్ యాంగిల్ని ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే ఏంటి? మనకి ఎంత వచ్చిందండి ఎక్స్టీరియర్ యాంగిల్? 36 degrees వచ్చింది. మనకి తెలిసిన ఫార్ములా ఏంటి? నెంబర్ ఆఫ్ సైడ్స్ కనుక్కోవడానికి ఎక్స్టీరియర్, ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఈక్వల్ టు 360 degrees బై ఎన్ అండి. మనకు కావాల్సిన అన్నోన్ ఏంటి ఇక్కడ? నెంబర్ ఆఫ్ సైడ్స్. ఎన్ ఈజ్ ఈక్వల్ టు 360 degrees బై ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్. అవునా? మనం ఎంత అని కంక్లూడ్ చేసాము? ఎక్స్టీరియర్ యాంగిల్ ఈక్వల్ టు 36 degrees. ఈ 36 degreesని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 360 degrees బై 36 degrees, 36 10 360. సో నెంబర్ ఆఫ్ సైడ్స్ అనేవి ఎంత? 10 sides. ఉందా ఆప్షన్? ఒకసారి చూద్దాం. నెంబర్ ఆఫ్ సైడ్స్ 10 అండి. ఈ ప్రాబ్లంలో మనకి జనరల్గా ఎస్యూమ్ చేయడానికి ఏమి ఉండదు. ఈ ప్రాబ్లంలో మనకి ఖచ్చితంగా ఆ 2 ఫార్ములాస్ అనేవి వచ్చి ఉండాలి. సో ఇక్కడితో నేను ఈరోజు సెక్షన్ కంప్లీట్ చేసేస్తున్నాను. ఇక్కడితో ఈరోజు సెషన్ మనం ఆపేద్దాము.
ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మళ్ళీ ఒకసారి చూడండి. నాతో పాటు విన్నారు కదా! మీరు సెపరేట్‌గా ఒకసారి పాజ్ చేసి ఒకసారి ట్రై చేయండి. మీకు ఏ మెథడ్ బెస్ట్ అనిపిస్తే అది ఫాలో అవ్వండి. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో మీరు కామెంట్ చేయండి. నేను ఆన్సర్ చేస్తాను మాక్సిమం. ఒకవేళ ఇంకా మీరు ఇంకేమైనా క్వెరీస్ ఉంటే అడగాలనిపిస్తే అడగండి. నెక్స్ట్ రేపు ఇంకో సెషన్‌లో ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్‌తో మనం రోజు రోజు ముందుకెళ్తున్నా కొంచెం ప్రాబ్లమ్స్ డిఫికల్టీ లెవెల్స్ అనేవి పెరుగుతూ ముందుకెళ్దాము. ప్రతిరోజు ఫాలో అవ్వండి. ఒకరోజైనా మిస్ చేస్తే మనకి కాన్సెప్ట్ పోతూ ఉంటుంది. ర్యాండమ్‌గా ఇలా ముందుకి ఏమేమి ప్రాబ్లమ్స్ వచ్చినవి అనేవి చేసుకుంటూ ఎళ్దాము. థాంక్ యూ ఆల్.